కాలం లేని లోకం నుండి కాలంలోకి జారి ఎక్కడికో తెలియకనే నడుస్తూ ఉంటాం. కొత్త కాగితాల వంటి మెలకువలు సాయంత్రానికి మరకలు పడి నలిగిపోతాయి. నలిగిపోయిన మెలకువల దొంతర్లు దాచుకొని ఉత్సాహంగానో విసుక్కుంటూనో నడుస్తూ ఉంటాం. కంటి ముందు దృశ్యాలు మన వెనుక ఆవిరవుతుంటాయి. నిశ్శబ్దంలా బుడగల్లో లేచిన మాటలు అంతలో చిక్కిపోతాయి. జీవితానుభవం అందినట్లే అన్ని జారిపోతుంది. అనుభవం వెనకాల పరిగెడుతూ నడుస్తూ ఉంటాం. మనతో ఆకాశం నడుస్తుంది, గాలి నడుస్తుంది, నిప్పు నీరు నేల మనతో నడుస్తాయి. మనతో మన కలలు నడుస్తాయి, కథలు నడుస్తాయి. నడుస్తూ నడుస్తూ కాలం లేని చోట ఆగిపోతాం. చేతులతో శూన్యంతో, కళ్ళలో చీకటితో ఆరిపోతాం. తాము నడుస్తుందో లేదో తెలియకుండా తెర మీది బొమ్మల అణువైనా జరగకుండా కాలం గడుస్తూ ఉంటుంది. పువ్వులు, రంగులు, ప్రేమలు, వెన్నెల, చలిగాలులు, వానగల్లులు ఒకసారి నాలో నక్షత్రాల స్వచ్ఛమైన కాంతిని పరిచాయి. మరొకసారి మెరిసే వజ్రాల పొడిలా నన్ను గాయపరిచాయి. సున్నితమైన ఆనందాలను చూపించి లోతైన బాధలని మూల్యంగా స్వీకరించింది జీవితం. మరింత గాఢమైన అనుభవాలలోకి తప్పించుకోవాలని చూసినప్పుడు అస్తిత్వమే కదిలిపోయే వేదనని పరిహారంగా కోరింది. బలమైన దుఃఖాన్ని మొనతేలిన కన్నీటి సుడిలా నాటి జీవితం తనని విడిచిపోమ్మని కోరింది. దుఃఖానికి తల వంచి మరణించబోతూ ఉండగా నాలో ఎక్కడో లీలగా నిజాయితీ లోపించడం గమనించాను. లోతైన దుఃఖం నుండి బయటపడటానికి మరింత లోతైన నిజాయితీ మార్గమని తెలుసుకొని నన్ను నేను స్పష్టంగా దర్శించాను. నిజాయితీ వెలుగులో నన్ను మొదటిసారిగా చూసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. నేను ఏనాడు జన్మించలేదని, మరణించలేనని తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నేను జీవితం అనుకున్నది ఒక నీడ అని, దుఃఖ క్రీడ అని, జీవితం నాకు ఆనందం దుఃఖం కాదని, జీవితానికి నేనే అందమని ఆనందమని తెలుసుకొని జీవితం పరిచిన స్థలకాలపు ఇంద్రజాలంలోంచి చలించని ఆనందమై ప్రకాశిస్తున్నాను. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. కొన్ని తావేళ్లలా నింపాదిగా తొందరేమిటంటాయి. కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి. కొన్ని మన ప్రక్కన పక్షులలాగా ఎగురుతూ పోతాయి. కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి. కొన్ని సీతాకోక చిలుకల్లా మనం ఉన్నా లేనట్లే మన ముందే అటూ ఇటూ తిరుగుతాయి. కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి. కొన్ని మాటలు తోటలోని పూలలా పలకరించి తప్పుకుంటాయి. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి. కొన్ని మనతో ఒక్క అడుగు వేసి మాయమవుతాయి. కొన్ని మన చేయి పట్టుకొని మనకు చేయందించి నడుస్తాయి. కొంచెం ముందు కొంచెం వెనుక నడిచే మాటలన్నీ మనకు తెలియని వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటాయి. అరుదుగా కొన్ని మాటలు ఉంటాయి. ఎప్పుడూ ఉండే గాలిలా, ఆకాశంలా సరళంగా ఉంటాయి. మనకు ఒకవైపు దూర రేఖ మీద తేలుతున్న సూర్యబింబంలా, మరోవైపు నీలాకాశాన్ని దీవిస్తున్న ఇంద్రధనస్సులా మన ప్రక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి. మనతో నడుస్తున్నట్లే ఉండి అనంత గమ్యాలను చేరి ఉంటాయి. చదవటం. చాలామంది విస్తృతంగా చదువుతారు. చీకటిలో నడవనా వద్దా అనుకుంటూ నడిచినట్లు, నీటిలో మునగకుండా తేలినట్లు, ఈదినట్లు పైపైన చదువుతారు. యుగాలు జీవించే శిలలాగా పైపైన బ్రతుకుతున్నట్టు చదువుతారు. కొందరికి చదివిన కొద్దీ ఏవో కొత్త దారులు, కొత్త లోకాలు కనిపిస్తాయి. సరదాగా బ్రతుకుతున్నట్టు సరదాగా చదువుకోవటం ఒక ఆట. ఆడటం బాగుంటుంది, దాని సౌందర్యం దానికి ఉంటుంది. అరుదుగా వారిలో కొందరికి చాలా కాలం చాలా లోకాలు తిరిగిన తరువాత చందమామ కథల్లో రాకుమారుడి వెనకాల చాలాసార్లు నడిచిన తరువాత ఇంతేనా, ఇంకేమైనా ఉందా అనే ప్రశ్న ఎక్కడి నుండో మర్రి విత్తనంగా వాలుతుంది. ఇక చదవడం ఆపి తనలో మేలుకున్న లోకాలన్నింటిలో తిరిగి వస్తారు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా అనే ప్రశ్న మొలకెత్తడం ప్రారంభిస్తుంది. అప్పుడు వారు లోతుగా చదవటం మొదలు పెడతారు.
ఇన్ని లోకాలు ఎక్కడున్నాయో వెదకటం మొదలు పెడతారు. ఇన్ని లోకాలను పొదువుకున్న ఊహ అనే లోకాన్ని తేరిపారు చూస్తారు. ఇన్ని లోకాలను కలగంటున్న జీవన స్వప్నాన్ని పరిశీలిస్తారు. భూగర్భంలోకి జలగర్భంలోకి వెళ్ళినట్టు జీవిత గర్భంలోకి ప్రవేశిస్తారు. వారు ఏ లోతుల్ని చదవరు, ఏ లోకాన్ని చూడరు. వారు లోతులో ఉంటారు, వారే ప్రపంచమై ఉంటారు. అప్పటి నుండి వారికన్నీ తెలుస్తాయి, స్ఫురిస్తాయి, వారితో కలిసి జీవిస్తాయి.